Daily. Taste the Daily. విశాఖపట్నంలోని పెందర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళ అనుమానాస్పద మృతి కేసులో బిగ్ ట్విస్ట్ వెలుగు చూసింది. అత్త కనక మహాలక్ష్మిని కోడలు హత్య చేసినట్లు నిర్ధారించారు పోలీసులు. దొంగ పోలీస్ ఆట పేరుతో అత్తను కుర్చీకి తాళ్లతో బంధించిన కోడలు ఆ తర్వాత అత్తపై పెట్రోల్ పోసి నిప్పంటించింది. అగ్ని ప్రమాదం జరిగిందని అందరినీ నమ్మించే ప్రయత్నం చేసింది కోడలు. పోలీసులు లోతైన విచారణ చేపట్టడంతో అసలు విషయం వెలుగు చూసింది. ఇక కోడలే సిరిపక్కిలో ప్లాన్ ప్రకారమే అత్తను హత్య చేసినట్లు పోలీసులు దర్యాప్తులో తేలింది. పెందుర్తి అప్పన్నపాలెంలో భార్యాభర్తలు సుబ్రహ్మణ్య శర్మ, లలిత, మనవడు మనవరాలు, అత్త జయంతి కనక మహాలక్ష్మి నివసిస్తున్నారు. అత్తను మనవరాలతో దొంగ పోలీస్ ఆట ఆడమని చెప్పి అత్తను కుర్చీకి కాళ్లను తాళ్లతో బంధించి కళ్లకు గంతలు కట్టి కదలకుండా బంధించింది. అనంతరం కుర్చీలో కదలలేని పరిస్థితిలో ఉన్న అత్తపై పెట్రోల్ పోసి దేవుడి గదిలో ఉన్న దీపం విసిరి నిప్పంటించింది. ప్రమాదవశాత్తు దీపం అంటుకుని అగ్ని ప్రమాదం జరిగిందని అందరికీ నమ్మించే ప్రయత్నం చేసింది కోడలు. మొదట అగ్ని ప్రమాదంగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన చేయగా అసలు గుట్టు బయటపడింది. తనపై అనవసరంగా చిరాకు పడుతున్నారని కారణంతోనే అత్తను హతమార్చినట్లు పోలీసులకు వెల్లడించినట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, అగ్ని ప్రమాదంలో అత్తగారిని చంపి అగ్ని ప్రమాదంగా చిత్రీకరించి హత్య చేసిన ఘటన విశాఖలో చోటు చేసుకుంది. అప్పన్నపాలెంకు చెందినటువంటి లలిత అలాగే కనక మహాలక్ష్మి వాళ్ళ పిల్లలతో నివాసం ఉంటూ ఉన్నారు వర్షిని అపార్ట్మెంట్స్ లో. అయితే ఈ నేపథ్యంలోనే దొంగ పోలీసు ఆట ఆడదామంటూ కూడా అతను కుర్చీకి కట్టేసి పెట్రోల్ పోసి నిప్పంటించింది. అది కూడా అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగిందంటూ కూడా మార్చే ప్రయత్నం చేసింది. ఈ ఘటన విశాఖపట్నం పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మొదట మహిళా అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసినప్పటికీ ఈ బిగ్ ట్విస్ట్ అనేది వెలుగు చూసింది. అత్త కనక మహాలక్ష్మి కోడలు హత్య చేసినట్లు కూడా పోలీసులు నిర్ధారించారు. దొంగ పోలీస్ ఆట పేరుతో అత్తను కుర్చీకి తాళ్లతో బంధించిన కోడలు ఆ తర్వాత అత్తపై పెట్రోల్ పోసి నిప్పంటించి అగ్ని ప్రమాదం జరిగిందని అందరినీ నమ్మించే ప్రయత్నం చేసింది. పోలీసులు లోతైన విచారణ చేపట్టడంతో అసలు విషయం అనేది వెలుగులోకి వచ్చింది. పెందుర్తి పోలీసు పరిధిలో ఈ అనుమానాస్పద మృతి కేసు కీలక మలుపు తీసుకుంది. కోళ్లే సినీ పక్కలో ప్లాన్ చేసి అత్తను హత్య చేసినట్లు పోలీసు దర్యాప్తులో తేలింది. అయితే పెందుర్తి అప్పన్నపాలెంలో భార్యాభర్తలు సుబ్రహ్మణ్య శర్మ, లలిత, మనవడు మనవరాలు, అత్త జయంతి కొంతకాలంగా చక్కగా అన్యోన్యంగానే నివసిస్తున్నప్పటికీ కూడా అత్తను మనవరాలతో ఈ దొంగ పోలీస్ ఆట ఆడదామని చెప్పి అతను కుర్చీకి కాళ్లతో కట్టేసి ఆమెను కళ్లకు గంతలు కూడా కట్టి కదలకుండా బంధించి కోడను అనంతరం కుర్చీలో కదలలేని స్థితిలో అత్త మీద పెట్రోల్ పోసి నిప్పండించిన ఘటన చోటు చేసుకోవడంతో అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా షాక్ కు గురయ్యారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక అత్త ఎప్పుడు కూడా తనకు అడ్డుపడడం, అంతేకాకుండా ఆమె మీద ఎక్కువగా చిరాకు పడడం, ప్రతి పనికి అడ్డు వస్తూ ఉన్న నేపథ్యంలో అతను అడ్డు తొలగించుకోవాలని భావించింది. ఈ నేపథ్యంలోనే దొంగ పోలీస్ ఆట ఆడదామంటూ కూడా చెప్పి అతను సినీ ప్రకారం ఏదైతే పెద్ద ప్లాన్ ప్రకారమే ఆమెను పెట్రోల్ పోసి హతమార్చింది. పోలీసులు ప్రస్తుతానికి లలిత అదుపులోకి తీసుకొని మృతి చెందిన ఎవరైతే కనక మహాలక్ష్మి ఉందో ఆమెను మృతదేహాన్ని కేజీహెచ్కి తరలించి పోస్ట్ మార్టం చేస్తూ ఉన్నారు. శ్రీనివాస్, అయితే అసలు పోలీసులకు కోడలపై అనుమానం ఎలా వచ్చింది? ఇంత ప్లాన్ చేసి అతను హతమార్చిన కోడలపై అసలు ఎలా డౌట్ వచ్చింది? నిన్న ఈ ఘటన చోటు చేసుకున్న నేపథ్యంలో అసలు లోపలికి వెళ్లి సీన్ ను పరిశీలించడం జరిగింది. అయితే షార్ట్ సర్క్యూట్ కారణంగానే అత్తగారు చనిపోయారంటూ కూడా ఆమె నమ్మించే ప్రయత్నం చేసింది. కానీ అక్కడ ఫైర్ సేఫ్టీ సంబంధించిన అగ్నిమాపక సిబ్బంది గాని పోలీసులు గాని అక్కడికి వెళ్లి చూశారు. ఈ క్రమంలో
అక్కడ ఎటువంటి ఆనవాళ్లు అంటే షార్ట్ సర్క్యూట్ అవడానికి గల కారణం ఏంటి అనేది ఎటువంటి ఆనవాళ్లు అనేది లభించలేదు. అంతేకాకుండా ఆమె చెప్పిన దాని ప్రకారం చూసుకున్నట్లయితే గనక టీవీ చూస్తున్న సమయంలో ఒక్కసారిగా ఈ నిప్పు అంటుకుందనేది చెప్పింది. అయితే టీవీ చూస్తుండగా అత్తగారు పూజ గదికి ఎందుకు వెళ్ళింది, పూజ గదిలో ఈ సంఘటన చోటు చేసుకుంది కాబట్టి అక్కడికి ఆమె ఎందుకు వెళ్ళింది, ఆమెతో పాటు మనవరాలను ఎందుకు తీసుకువెళ్ళింది అనే కోణంలో అయితే లోతైన దర్యాప్తు అనేది చేపట్టారు. చేపట్టిన తర్వాత అక్కడ ఉన్న సీన్ ఆఫ్ మొత్తాన్ని కూడా పరిశీలించడం జరిగింది. కానీ ఎక్కడా కూడా వాళ్ళకి షార్ట్ సర్క్యూట్ అవడం కానీ అలా నిప్పంటుకోవడానికి గల కారణం ఏంటనేది కానీ తెలియలేదు. అయితే కొంత మేర అక్కడ పూజ గదిలో దీపం వెలిగిస్తారు కాబట్టి ఆ దీపం ద్వారా ఆమెకి ఏమన్నా ఈ అంటుకుందా, అయినా అంటుకున్నప్పటికీ కూడా ఇంత పెద్ద ఎత్తున ఫైర్ అయ్యే ఛాన్స్ లేదనేది కూడా వాళ్ళు భావించారు. ఈ క్రమంలో లోతైన విచారణ చేపట్టి పోలీసులు తమదైన స్టైల్లో విచారణ చేసిన నేపథ్యంలో కోడలు లలిత తన తప్పునైతే ఒప్పుకుంది. అత్త ఎక్కువగా చిరాకు పడుతూ ఉన్న నేపథ్యంలోనే తనను హత్య చేశానని, దీనికి అత్తగారు ఎటు కదలపోకుండా ఉండేందుకు ఈ దొంగ పోలీస్ ఆట ఆడదామని చెప్పి తను చెప్పినట్లు పోలీసులు అయితే చెప్తూ ఉన్నారు. ఆ నేపథ్యంలోనే మనవరాలతో కలిసి తల్లి అలాగే ఎవరైతే అత్త కనకమహాలక్ష్మి ఉందో వీళ్ళంతా కూడా దొంగ పోలీస్ ఆట ఆడదామని చెప్పారు. ఆ నేపథ్యంలోనే ఆ దొంగ పోలీస్ ఆట ఆడి అత్తను హతమార్చినట్లయితే ఆమె తెలిపడం జరిగింది. అయితే ఈ ఘటన పట్ల అయితే అక్కడ ఉన్న అపార్ట్మెంట్ వాసులు అయితే కూడా షాక్ కు గురయ్యారు. ఎందుకంటే మొదటంతా కూడా ఇది అగ్ని ప్రమాదంగా వాళ్ళు భావించారు. ఇంత పెద్ద ఎత్తున ప్రమాదం జరిగిందనేది వాళ్ళంతా కూడా చాలా జాలిపడ్డారు. అయితే ఒక్కసారిగా కోడలే ఈ ఘటన చేసిందని పట్ల వాళ్ళంతా కూడా అయితే షాక్ కు గురైన పరిస్థితి. శ్రీనివాస్, అయితే ఈ ఘటనకు సంబంధించి కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? కోడల్ని అరెస్ట్ చేశారా పోలీసులు? పోలీసులు అయితే ప్రస్తుతం కోడల్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఇంకెవరైనా ఉన్నారనే దాని మీద అయితే లోతైన విచారణ చేస్తూ ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? ఘటనకు సంబంధించి కుటుంబ సభ్యులు మాత్రం చాలా కన్నీరు మున్నీరుగా విలిపిస్తూ ఉన్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎంతో అన్యోన్యంగా ఉండాల్సిన అత్తా కోడళ్ళు కోడలు ఇలా చేస్తుందనేది మేము ఊహించలేకపోయామంటూ కూడా బంధువులైతే వాళ్ళు చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ ఏదైతే మనవరాలు శ్రీనాన్నయ్యతో కలిసి టీవీ చూస్తూ ఉంటారు, చక్కగా ఎప్పుడు కూడా ఎంతో అన్యోన్యంగానే ఉన్నట్టుంటారు. కానీ ఇంత కక్ష కట్టుకొని కోడలు ఇలా చేస్తుందని అయితే మేము భావించలేదని అయితే వాళ్ళు చెప్తూ ఉన్నారు. అయితే నిన్న కూడా చూసుకున్నట్లయితే గనక అక్కడ షార్ట్ సర్క్యూట్ అయిందని చెప్పిన నేపథ్యంలోనే విద్యుత్ సరఫరాను సైతం కూడా అక్కడ నిలిపివేశారు. నిన్న విద్యుత్ అంతా కూడా అంటే అక్కడ ఏమైనా ఇంకా ఎక్కడైనా షార్ట్ సర్క్యూట్ అయ్యే ఘటన ఉన్న నేపథ్యంలో అక్కడంతా కూడా విద్యుత్తుని సైతం కూడా నిలిపివేసిన క్రమంలో ఇంత పెద్ద ఎత్తున మాస్టర్ ప్లాన్ ఎలా చేసిందనేది కూడా వాళ్ళంతా కూడా అంతు చిక్కలేని పరిస్థితి. ఎంతో కామ్ గా ఉండే ఈ లలిత ఎవరైతే ఉన్నారో కోడలు ఇలా చేస్తుందని మేము భావించలేదని అయితే బంధువులు చెప్తూ ఉన్నారు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. తీసుకెళ్ళారు